నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2,08,406 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. కొత్తగా 21,627 ఉద్యోగాలకు అవకాశం. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వైసీపీ పాలనలో ద్రోహం. గ్రూప్ 1 అక్రమాలపై సిట్ నివేదికే నిదర్శనమన్న సీఎం. సభకు రానివారు ఎమ్మెల్యేలుగా ఎందుకన్న స్పీకర్ అయ్యన్న. డ్యూటీ చేయనప్పుడు జీతం ఎందుకు ఇవ్వాలని ప్రశ్న. పుష్కర ఎత్తిపోతల పనుల్లో అలసత్వంపై మంత్రి నిమ్మల ఆగ్రహం. ఈఈకి మెమో ఇవ్వాలని ఈఎన్సీకి ఆదేశం. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతం. 2-3 నెలల్లో పూర్తిగా కోలుకుంటారన్న కిమ్స్ వైద్యులు. జేపీసీకి ఎఫ్సీఆర్ఏ చట్ట సవరణ బిల్లు తీర్మానానికి లోక్సభ ఆమోదం. పార్లమెంటు ముందుకు జస్టిస్ యశ్వంత్ వర్మపై నివేదిక. ఆరోపణలు నిజమేనని తేల్చిన అభిశంసన విచారణ కమిటీ.